స్టార్ రైటర్‌గా ఉండి ఇన్ని సినిమాలు చేసిన మీరు సడెన్‌గా ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి 'కృష్ణ' గారు ఇలా అంటే ఎక్కడ ఏ ఫ్రేమ్‌లో చూసినా కూడా ఒక 10 మంది ఉంటారు. ఒక స్టార్ కమెడియన్స్ ఉంటారు. స్టార్ హీరోస్ 'హరికృష్ణ' గారు, 'కృష్ణ' గారు, 'విజయ నిర్మల' గారు వీళ్ళందరూ కనపడుతూ ఉంటారు. 'శ్రావణ మాసం ఫేవరెట్స్' అవును. ఎందుకు అంటే ఒక రైటర్ కింద ఉన్న మీరు డైరెక్టర్ కింద మారాలి. నేనే ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనిపించింది ఫస్ట్ టైం మీకు అది? ఏం కాదు, నాకు ఓనట్ అనిపించింది. హ్మ్. నేను రైటర్గా ఉన్నప్పుడు హ్మ్. నేను శివయ్య చేయగలను, ప్రేస్ రావే చేయగలను. హ్మ్. వాళ్ళు నేను రాస్తే చాలు. హ్మ్. చాలామంది చాలా అడిగారు. హ్మ్. అప్పుడు నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదండి, రాయటమే టైం లేదు నాకు, నాకెందుకు అని ఎవరెవరికి కొత్త వాళ్ళు కాళ్ళకెళ్ళి చేస్తుండేవాడిని తప్ప అదేం లేదు. నాకేంటంటే ఎందుకో ఉండి అబ్బా ఇప్పుడు దాకా 100 సినిమాలు పైన రాసాము, మరి రాసి 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 రిలాక్స్గా చేసుకుందామా అని పెట్టుకున్నాం. అంతే, దారి లేప. అది చేసాము, ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయితే ఎందుకు ఇన్ని సినిమాలు రాశాను, ఎందుకు ఇది ఫ్లాప్ అయింది అంటే ఫ్లాప్ అవడానికి కారణాలు 100 ఉన్నాయి. వేరే ఆర్టిస్టుల వల్ల, ఇప్పుడు ఉన్నవాళ్ళు కాదు, అవును. వేరే వల్ల. అందుకని ఆ కథ అంతా మారిపోయింది. ఏది సినిమా మీరు అనుకున్న కథ అది కాదు. లేదు, 50% పైన లేదు కథ. అదేంటి సార్? మీరే కదా డైరెక్టర్ కూడా మీరే కదా. ఒక ఆర్టిస్టుడు నమ్మి మొదలుపెట్టా. ఆర్టిస్ట్ లేడా? ఆర్టిస్టు ఇవ్వల ఆ. ఇవ్వల నాకు. ఇవ్వనప్పుడు మనం అప్పటికి అందరికీ అడ్వాన్స్లు ఇచ్చాం. నేను వచ్చింది తెలుసుకోవాలా, మొన్న ఇస్తా అన్నావు కదా అప్పుడు అంటే ఇప్పుడు అట్టా నాకు అట్లాంటి చేత కాదు, బతులాడుకోవటాలు వద్దు పోనీ అనుకున్నా. ఎంత చూద్దాం ఇప్పుడు ఎంబటే 1 వీక్ 10 డేస్లో ఇక దాన్ని మార్చి ఎవరు ఒక బాగా ఫైట్లు చేయాలి, సాంగు చేయాలి, 2 సాంగులు చేయాలి, హరికృష్ణ గారిని కొట్టాలి, సుమన్ గారిని కొట్టాలి, నన్ను కొట్టాలి, కృష్ణ గారిని కొట్టాలి, అలాంటి ఆర్టిస్టు కాదులే మన తర్వాత చేద్దాం, అది కాదులే మురళి అంటే ఓకే. ఇప్పుడు ఎప్పుడెప్పుడు చూడాలి. దాన్ని తెలుసా ఎవరికి పెట్టారు? కోటా గారికి పెట్టా. కోటా గారు ఫైట్లు యాడ్ చేస్తాడు. 40 నిమిషాలు సెకండ్ మొత్తం 40 నిమిషాలు మారిపోయింది అప్పటికప్పటికి. అది ఇగో అనండి, లేదా ఇది మారితే ఇంతమందికి డబ్బులు ఇచ్చాం మనం సరే, కానీ ఇది మార్చాం కదా ఫ్లాప్ ఫ్లాప్ అయిన తర్వాత నేనేం ఫీల్ అవ్వాల, అంటే బాధపడ్డా. ఇది కనుక అదే ఆర్టిస్ట్ అయి ఉంటే ఆడేది బ్యాడ్ లక్, మనం దాని గురించి ఇప్పుడు సంజయ్ శకర్ల వద్దు అని ఇంట్లో కూర్చొని రాసుకొని నేనే కూడా రాసుకొని ఇక్కడికే రాసి చూస్తే అదే ఆపరేషన్ దుర్యోధన. అప్పుడు రాసిన కదా, ఫెయిల్ అయిపోయిన తర్వాత రాసిన కదా. నేను పిచ్చి నేను అసలు ఎందుకు వద్దన్నప్పుడే ఆపాలి కదా. ఆపాలంటే అప్పటికే ఒక 2 కోట్లు పోతాయి. అది సరే ఎటు పోతాయి కదా, అదేనా ఇదేనా మనం అడ్వాన్స్ ఇచ్చాము, మనం అడగలేము. మిగతా అన్ని బట్టలు కానీ ఇంకోటి కానీ మొత్తం అన్నీ కొనేసారు, మొత్తం టోటల్ అన్నీ ఏ టు డెడ్ కార్లు అయ్యే గోలో ఏదో అన్నీ వేస్ట్ అయిపోయినాయి కదా. వేస్ట్ అయిపోయి అయిన తర్వాత నేను ఎందుకు మంచి కథలు రాస్తా, ఎందుకు కథ మార్చుకొని చేయాలి, పైగా ఆ కథ కూడా నేను రాయలా, నేను బిజీగా ఉంటున్నా కదా అని చెప్పి వేరే రైటర్కి ఇచ్చా. ఓకే, మీరు రాసింది కాదు అది. డైలాగులు వేరే వాళ్ళకి ఇచ్చా. ఎవరంటే మరుదూరు రాజాకి ఇచ్చా, ఫ్రెండే. అంటే ఎందుకు నువ్వు అగిద్దికి ఇచ్చావు అంటే నేను ఇవన్నీ చూడాల్సి వస్తుంది, ఇది ఇట్లా రాసాడు. అట్లా జరిగింది అది. అన్ని రకాలుగా జరిగింది. ఒకళ్ళని ఎప్పుడు మనం ఆక్షేపించడం వద్దు. హిట్ అయితే మాది, ఫ్లాప్ అయితే అదే కాదు, అది నా తప్పే. అట్లా ఆపేస్తే పోతే 2 కోట్లు పోయాయి. అయిన తర్వాత ఆపరేషన్ దుర్యోధన పెట్టి అది
ఇక నా లైఫ్నే మార్చింది అన్నీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రొడ్యూసర్గా, డైరెక్టర్, అన్నీ దేవుడు ఇప్పుడు చేస్తుంది ఏంటంటే ఆపరేషన్ అడారెడ్డి సంవత్సరానికి ఒకటి చేద్దాం అనుకున్నా. దీంతో స్టార్ట్ అది దీన్ని చేస్తానగా. అది మనకు పోయేది కాదు, వచ్చేది కాదు. వచ్చేది అయితే సంతోషమే, పోవటం అనేది పెద్దగా ఉండదు. ఫ్లాప్ అన్నా కానీ ఉండదు. అంత బడ్జెట్లో పెట్టుకుంటాం, పెట్టుకుంటే చేస్తూ ఉన్నా.